హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందు చేతి రుచులు. నేను మీ చంద్రకేశవని. ఇవాల్టి మన ఈ వీడియోలో అందరికీ చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఎంతో ఇష్టంగా తినగలిగే మంచి ఒక సాల్టీ స్వీట్ కాస్త మైల్డ్గా చాలా స్మూత్గా ఉండే బిస్కెట్స్ని చూపించబోతున్నానండి. వాటి పేరే ఉస్మానియా బిస్కెట్స్. ఇవి ఎక్కువ మనం బేకరీల్లో తింటుంటాం కదా, అలాంటి బిస్కెట్స్ని మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో, తయారు చేసుకునే పద్ధతి ఎలాగో, మన ఇంట్లో ఉండే పాత్రలతోనే ఎలా బేక్ చేసుకోవాలో నేను ఈరోజు మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. దీనికోసం ఓ మిక్సింగ్ బౌల్లో ఒక హాఫ్ కప్పు వెన్నని తీసుకున్నానండి. బటర్, ఇది హోమ్ మేడ్ బటర్ అండి. ఇది కనుక మన దగ్గర అవైలబుల్లో లేకపోతే మార్కెట్లో దొరికే ఎలాంటి డైరీస్ వెన్ననే మనం వాడచ్చు. ఇవి వచ్చేసి రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్ననే తీసుకోవాలి. తీసుకునే వెన్నని మన స్పూన్తో కానీ, విస్కర్తో కానీ, బేకర్తో కానీ మనం స్మూత్గా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కూడా తిప్పుకోవాలి. అలా తిప్పుకున్న ఈ వెన్నలో మనం ఏ కప్పుతో అయితే వెన్న తీసుకున్నామో అదే కప్పుతో పంచదార పౌడర్ తీసుకోవాలండి. ఈ పంచదార పౌడర్ని, ఈ వెన్నని మొత్తం క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కూడా స్మూత్గా కలుపుతూ ఉండాలి. ఈ క్రీమ్నే మనం బ్రెడ్లో పెట్టుకొని తినచ్చు, లేదంటే కనుక మన దగ్గర స్పాంజ్ కేక్ ఉంటుంది కదా ఇంట్లో తయారు చేసింది, అలాంటి టైంలో మనం దీన్ని విప్పింగ్ క్రీమ్ లాగా కూడా వాడుకోవచ్చు. అదే పక్కన పెడితే ఒక కప్పు మైదా తీసుకోవాలండి, జల్లించిన మైదా. ఇందులోనే ఓ హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. ఇది కనుక లేకపోతే మన దగ్గర ఏదైనా ఫ్రూట్ ఎసెన్స్ అయినా కానీ వాడుకోవచ్చు. అలాగే చిటికెడు బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే ఇవి వచ్చేసి కొంచెం మైల్డ్గా ఉంటాయి, సాల్టీగా ఉంటేనే చాలా తినడానికి బాగుంటాయి. టీ, కాఫీ వాటిల్లో కూడా తినడానికి చాలా బాగుంటుంది. వీటిలన్నిటినీ చాలా స్మూత్గా వాటర్ కానీ, పాలు కానీ కలపకుండా మంచి చపాతీ ముద్ద స్ట్రక్చర్ వచ్చేంత వరకు కూడా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. చూసారా, ఇక్కడ నేను చూపించాను, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ రకంగా ఇంత స్మూత్గా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనం పిండిని చూస్తే ఇలాగా మనం ఓపెన్ చేసి చూస్తే ఎక్కడ జిగురు లేకుండా, చూసారా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేస్తే కట్ అయిపోవాలి. ఆ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కూడా పిండి కలుపుకొని ఒక 5 మినిట్స్ ఖచ్చితంగా నానబెట్టి తీయాల్సిందే. ఇలా చేస్తే బిస్కెట్స్ చాలా బాగా వస్తాయి. ఇలాగే ఇది వీటిని పక్కన పెట్టేసి మనం ఏ ప్లేట్లో అయితే బిస్కెట్స్ని బేక్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్కి కాస్త వెన్నని కానీ, నెయ్యిని కానీ గ్రీస్ చేసేసి మైదాతో మొత్తం డస్ట్ పట్టించేసేసి ఈ ప్లేట్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇలా ప్లేట్కి మైదాని డస్ట్ పట్టించడం వల్ల బిస్కెట్స్ ప్లేట్కి అతుక్కోకుండా మంచిగా బేక్ అయ్యి మనం తీస్తున్నప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ రకంగా చేయాలండి. ఎక్సెస్ ఉన్న మైదాని వేరే ప్లేట్లో పెట్టేసుకొని ఈ ప్లేట్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం బిస్కెట్స్ని ఎలా కట్ చేసుకోవాలో కూడా చూద్దామండి. ఇప్పుడు ఓ చపాతీ పీట తీసుకొని దాని మీద మనం తీసుకున్న ఈ పిండిని ఒక హాఫ్ ముద్ద తీసుకొని దాన్ని ఒక మందమైన చపాతీలా రోల్ చేసుకోవాలండి. మందంగా ఉండాలి, స్మూత్గా ఉండాలి. ఇలా రోల్ చేసుకున్న వీటిని మనం బిస్కెట్స్లా కట్ చేసుకుందాం. మన దగ్గర బిస్కెట్ కట్టర్ ఉంటే ఓకే, లేదంటే కనుక ఏదైనా ఒక వాటర్ బాటిల్ మూతతో మనకి కావాల్సిన సైజులో మనం ఇలా బిస్కెట్స్ని తీసుకొని మందంగా ఉండాలండి. ఎక్కడైనా కాస్త షేప్ అటు ఇటుగా అయితే కొంచెం సరి చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలానే అన్నీ చేయాలండి. మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన పిండిని మళ్ళీ ఈ రకంగా చపాతీ కర్రతో వేసుకొని మనకి కావాల్సిన మందం ఒత్తేసుకొని మళ్ళీ ఇలా బిస్కెట్స్లో తయారు చేసి పక్కన పెట్టేసుకోవడమే. చూసారా, మనం తయారు చేసుకున్న ఈ బిస్కెట్స్ని మనం ఏ ప్లేట్లో అయితే బేక్ చేయదలుచుకున్నామో ఆ ప్లేట్కి డస్ట్ పట్టించాం కదా. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ బిస్కెట్స్ అన్నిటి దాని మీద పేర్ చేసుకుని సరిపోతుంది. మనకి దగ్గర చపాతీ కర్రతో కనుక ఈజీగా రాకపోతే మనకి ఎంత మందంగా కావాలో అంత మందంగా మనం చపాతీ పీట మీద పిండిని ఒత్తేసి మనకి కావాల్సిన సైజులో మనం బిస్కెట్ కట్ చేసేసుకుంటే ఇలా కూడా తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ పద్ధతి.
మనకి బిస్కెట్స్ చాలా చిన్నగా ఉన్నాయి అని అనుకోక్కర్లేదండి. మనం తయారు చేసిన ఈ పిండిలో మనం బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి అది ఖచ్చితంగా ఫ్లఫీగా తయారై పొంగుతాయి. అప్పుడు మనం అనుకున్న సైజు ఖచ్చితంగా వచ్చేస్తుందండి. ఇలానే అన్నీ తయారు చేసి మీకు చూపిస్తాను. ఇలా మనం తయారు చేసుకున్న ఈ బిస్కెట్స్ అన్నిటినీ కూడా ఇలా వెడంగా పెట్టుకోవాలండి. ఈ బిస్కెట్స్ పైన మంచి కలర్ రావడం కోసం కాచి చల్లార్చిన పాలని స్పాచులా సహాయంతో ఈ రకంగా కొంచెం పాల తడి చేయండి. ఇలా చేయడం వల్ల మంచి కలర్లోకి వస్తుంది. ఇలానే అన్ని బిస్కెట్స్కి పాలతో స్పాచులా సహాయంతో మొత్తం ఇలా తడి చేస్తున్నానండి. ఇప్పుడు మనం బిస్కెట్స్ బేక్ చేసే ప్రాసెస్ చూద్దామండి. మనకి ఓవెన్ లేదు, మన ఇంట్లో ఉండే పాత్రలతోనే మనం కేక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా, అలాగే బిస్కెట్స్ కూడా ఎలా బేక్ చేయాలో చూపించబోతున్నానండి. మన ఇంట్లో ఉన్న ఏదైనా ఒక పెద్ద దబరా గిన్నెని తీసుకొని, అంటే అడుగు కాస్త మందంగా ఉండాలి, దాంట్లో సాల్ట్ కానీ ఇసుక కానీ అవి రెండు లేకపోతే ఇలా స్టాండ్ కానీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఈ గిన్నెని పెట్టేసి మూత పెట్టి ఓ 2 మినిట్స్ ప్రీహీట్ చేద్దాం. ప్రీహీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకొని పెట్టుకున్న ఈ బిస్కెట్స్ ప్లేట్ని ఇందులో పెట్టేసేయడమేనండి. ఈ స్టేజీలోనే నేను తప్పు చేశాను. ఏంటంటే బిస్కెట్స్ బాగా బేక్ అయ్యి పొంగుతాయన్న సంగతి కూడా తెలిసి ఆ సంగతిని మర్చిపోయి ప్లేట్లోనే అన్నీ పెట్టేశానండి. బిస్కెట్స్ పెట్టుకున్న ప్లేట్ని గిన్నెకి 4 వైపులా తగలకుండా జాగ్రత్త తీసుకొని ప్లేట్ పెట్టి బయటికి రాకుండా ఏదైనా వెయిట్ పెట్టండి. 10 నిమిషాల తర్వాత మనం చూడండి ఇలా ఉన్నాయి, మంచిగా బేక్ అయ్యాయి. చేసిన తప్పు ఏంటంటే దాన్ని దగ్గరగా పెట్ట అతుక్కుండిపోయాయి. కొన్ని 15 నిమిషాల తర్వాత చూసేయండి మంచి కలర్లో ఉన్నాయి. బిస్కెట్స్ పేపర్ కాకుండా మంచిగా పట్టుకుంటే చాలా బాగా బేక్ అయ్యాయి. ఇట్లాంటివి ఉన్న బేక్ అయిన టైంలోనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెక్స్ట్ టర్న్ చేసేసి ఓ 2 మినిట్స్ ఉంచేసి తీసేస్తారండి. రెండు వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూసారా ఎంత బాగున్నాయో, బేకరీలో చూస్తున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. కానీ నేను చేసిన చిన్న తప్పు వల్ల నాకు కొన్ని బిస్కెట్స్ అతుక్కుండిపోయి ఫెయిల్ అయ్యానండి. కానీ టేస్ట్ మాత్రం సూపర్ లెవెల్లో ఉందండి. మనం బేకరీలో తిన్న వాటికంటే కూడా చాలా స్మూత్గా టేస్ట్గా ఎంత బాగున్నాయో. ఫస్ట్ టైం చేశాను కాబట్టి ఈ రకమైన మైనస్ పాయింట్స్తో నేను మీ ముందుకు వచ్చానండి. కానీ నెక్స్ట్ టైం మాత్రం కోకోనట్తో, మైదాతో, గోధుమ పిండితో రకరకాల బిస్కెట్స్ తయారు చేసి నేను చూపించబోతున్నానండి. మరి ఈ బిస్కెట్స్ ఎలా వచ్చాయో మీకు చూపిస్తాను. చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా, పైన లైట్ బ్రౌన్ కలర్లో ఉంది, పొడిగా తింటుంటే చాలా మజా ఉందండి. బయట బేకరీలో కొన్న ఫీల్ కలిగింది, అంతకంటే బెటర్గా ఉన్నాయి. ఈ బిస్కెట్స్ని మనం ఈవినింగ్ టైం, టీ టైంలో, చాయ్ తాగుతున్నప్పుడు, కాఫీ తాగుతున్నప్పుడు మనం పక్కన స్నాక్గా యూస్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి, ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అందరూ చాలా ఇష్టంగా తింటారు. నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన మీ యొక్క అనుభవాన్ని నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఎప్పట్లాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ రెసిపీస్ మొత్తం మీకు హోమ్ పేజ్కి వచ్చేస్తాయి. మరో మంచి వీడియోతో మరో రోజు నేను మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.